నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. కాంగ్రెస్ పరిపాలనలో ప్రజా సంక్షేమం జరగడం లేదని, అభివృద్ధి సంక్షేమ పథకాల పేరిట ప్రజలను మోసం చేసి అధికారం దక్కించుకున్నారు తప్ప ప్రజా సమస్యల మీద దృష్టి సారించడం లేదని మాజీ బోర్డు మెంబర్ బీఆర్ఎస్ నాయకుడు పారసాని శ్యామ్ కుమార్ అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత గెలుపు కోసం నాగదేవత టెంపుల్ సమీపంలోని సెంట్రల్ బట్టి వద్ద ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పారసాని శ్యామ్ కుమార్ భాగ్యశ్రీ మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం అధికారంతో కొనసాగుతున్నారని, కాంగ్రెస్ కు ఈసారి ఓట్లు వెయ్యరని, బీఆర్ఎస్ అభ్యర్థి కె అత్యధిక మెజారిటీ ఓట్లు వేసి ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా నివేదితను అత్యధిక మెజారిటీతో గెలిపించనున్నారని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు శకుంతల సురేష్ ఆధ్వర్యంలో ప్రచారాన్ని ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన గత సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. నివేదిత నాయకత్వం, నివేదిత నాయకత్వం, జై తెలంగాణ. సెంట్రల్ పార్టీలో క్యాన్వాసింగ్ నడుస్తున్నది. మా బీఆర్ఎస్ పార్టీ ఎంత మెజార్టీతో వస్తుందంటే అంత వస్తుంది. మా సాయన్న గారు చేసిన అభివృద్ధికి ఇలా ప్రజలందరూ సాయన్న గారితోనే ఈ అభివృద్ధి జరిగిందని వీళ్ళందరూ ప్రతి ఒక్క ఓటరు సాయన్న గారి పేరు తీసుకొని వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ కోటేరికి రెడీ ఉన్నారు. ఇంకోటి పబ్లిక్ అందరికీ మేము కోరేది ఏంటంటే, పాపం సాయన్న గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే చనిపోయారు. తర్వాత పాపం వాళ్ళ డాక్టర్కు లాసనందకు టికెట్ ఇచ్చారు. పాపం 3 నెలల్లో అకాల మరణం చెందింది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు ఇచ్చేసి వాళ్ళ సాయన్న డాక్టర్ గారు పిలిచి మళ్ళీ ఆమెకు టికెట్ ఇచ్చారు, నివేదిత టికెట్ ఇచ్చారు. కాబట్టి ఆమెను మేము కంటోన్మెంట్ లో భారీ మెజార్టీతోనే గెలిపించుకునే కంపల్సరీ గెలిపించుకున్నాం. ఈరోజు సెంట్రపట్టిలో బీఆర్ఎస్ పార్టీ మన ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన లాస్య నివేదితమ్మ గారికి మరియు మన ఎంపీ క్యాండిడేట్ అయిన లక్ష్మారెడ్డి అన్నగారికి ఇద్దరికి క్యాన్వాసింగ్ జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రజల స్పందన ఏంటంటే, సాయన్న గారు మాకు మంచి నీళ్ళు ఇచ్చారు, మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం మాకు పింఛన్లు ఇచ్చింది, ఒంటరి మహిళల గురించి ఆలోచించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని, ఇలా అన్ని పథకాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగినాయి. కళ్యాణ లక్ష్మి అయినా కానీ ఇవన్నీ జరిగినప్పుడు మనకు ఎవరైతే చేసారో వాళ్ళకే మేము ఓటేస్తామని ప్రజలందరూ స్పందించి ఈసారి కూడా మన నివేదితమ్మని మరియు లక్ష్మారెడ్డి గారిని గెలిపిస్తామని అందరూ చెప్తున్నారు. అధిష్టాన వర్గం సూచనల మేరకు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను వాపసు తీసుకున్నట్లు, పోటీలో లేకుండా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తానని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సర్వే సత్యనారాయణ వెల్లడించారు. ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ, పార్టీ తనను పార్లమెంటు గాని అసెంబ్లీకి గాని పోటీ చేస్తే అవకాశం ఇస్తున్నదని, నామినేషన్ వేశానని, కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వర్గం నుంచి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆఫీస్ నుంచి, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే కార్యాలయం నుంచి తనకు నామినేషన్ విత్డ్రా చేసుకుని అక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిచ్చి గెలిపించాలని సూచించడంతో తాను పోటీ నుంచి విరమించుకున్నానని అధిష్టాన వర్గం సూచనల మేరకు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను వాపసు తీసుకున్నట్లు, పోటీలో లేకుండా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తానని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సర్వే సత్యనారాయణ వెల్లడించారు. ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ, పార్టీ తనను పార్లమెంటు గాని అసెంబ్లీకి గాని పోటీ చేస్తే అవకాశం ఇస్తున్నదని, నామినేషన్ వేశానని, కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వర్గం నుంచి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆఫీస్ నుంచి, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే కార్యాలయం నుంచి తనకు నామినేషన్ విత్డ్రా చేసుకుని అక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిచ్చి గెలిపించాలని సూచించడంతో తాను పోటీ నుంచి విరమించుకున్నానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, సర్వే సత్యనారాయణ గారి నాయకత్వం, సర్వే సత్యనారాయణ గారి నాయకత్వం, సర్వే సత్యనారాయణ గారి నాయకత్వం. ఇవాళ పార్లమెంటు నియోజకవర్గము
అసెంబ్లీ కంటోన్మెంట్ బై ఎలక్షన్ అండ్ మల్కాజ్గిరి పార్లమెంట్, ఈ రెండింటికి కూడా నేను నామినేషన్స్ వేసింది. బరిలో ఉన్నా, మరి అదేవిధంగా పోటీ చేయాలి అని చాలా సీరియస్గానే ఉన్నా. కార్యకర్తలు అందరూ ఉత్సాహపరిచిండ్రు, అందరూ ఎంకరేజ్ చేసిండ్రు. ఏమని, మీరు పోటీలో ఉండవలసిందే, మేము గెలిపించుకుంటాం అని. మరి తెరవ బాబు వచ్చినట్టున్నారు. అందుకు నేను కార్యకర్తల సూచన మేరకు నేను నామినేషన్ వేయడం, పోటీలో ఉండడం దాంట్లో జరిగింది. కానీ ఎంత పోటీ చేయాలన్నా నా మనస్సు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే, కాంగ్రెస్ పార్టీకి నేను ఒక రెబల్ను తయారైపోతుంది. కాంగ్రెస్ పార్టీకి నేను ఎంతో లాయలిస్టును, గాంధీ కుటుంబానికి లాయలిస్టును, సోనియా గాంధీకి అత్యంత సన్నిహితంగా ఉన్నోండి. నేను ఏది చెప్తే అది చేసింది అమ్మగారు. నన్ను ఎంతో ప్రోత్సహించింది, ఎంతో ఎంకరేజ్ చేసింది. ఏది మన రెబల్ అన్నట్లే కదా, రెబల్ ఇదే రెబల్, క్రైమ్ ఇదే క్రైమ్. ఎన్నికల ప్రచారం కాబట్టి ఇక నేను రెండు కూడా విరమించుకున్నా. పార్లమెంటు విరమించుకున్నా, కంటోన్మెంట్ అసెంబ్లీ బై ఎలక్షన్ కూడా విరమించుకున్నా. ఆ సంగతి తెలియజేయడానికే మిమ్మల్ని పిలిచిన. అభ్యర్థులు కూడా నా దగ్గరికి వస్తున్నారు, హైకమాండ్ నా దగ్గరికి పంపుతున్నది అందరినీ. వాళ్ళు వస్తారు, మాట్లాడుకుంటాం. తర్వాత నా కార్యాచరణ స్టార్ట్ చేసి నేను మొత్తం ఉధృతంగా ప్రచారం చేస్తా. సుడిగాలి పర్యటన నాది ఉంటుంది. ప్రజలు ఎదురు చూస్తున్నారు సర్వే సత్యనారాయణ గారు ఏం మెసేజ్ ఇస్తారు అని. నేను ఇంకా బస్తీకి ఇంటింటికి గల్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి వంశీ తిలక్ గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ తరపున మద్దతు వ్యక్తం చేస్తామని తెలుగుదేశం నాయకులు వెల్లడించారు. బీజేపీ అభ్యర్థి వంశీ తిలక్ సమక్షంలో మహీంద్రా హిల్స్ లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం నాయకులు నరసింహ తదితరులు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ కూటమికి తెలుగుదేశం మద్దతు ఇవ్వడంతో అదేవిధంగా ఎక్కడా కూడా తాము అభ్యర్థికి కంటోన్మెంట్ నియోజకవర్గంలో మద్దతు ఇస్తున్నట్లు, ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. తాను కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం టికెట్ ఆశించి నామినేషన్ దాఖలు చేశానని, బీజేపీకి మద్దతు ఇవ్వాలని సూచించడంతో విత్డ్రా చేసుకుని కంటోన్మెంట్ అభ్యర్థి అయిన వంశీ తిలక్ ప్రచారం చేస్తూ గెలుపు కోసం సేవలందిస్తున్నట్లు నరసింహ ప్రకటించారు. గత పార్టీకి 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. పార్టీ బీఫామ్ ఇస్తుందేమని నామినేషన్ వేసిన. అది నామినేషన్ వేసిన తర్వాత కొందరు నాయకులు, మా చోటామోటా నాయకులు ఏదో నాపై కంప్లైంట్ చేస్తే అది మా జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు వెళ్ళింది. దానిపై చంద్రబాబు నాయుడు మా తెలంగాణ పార్టీ పెద్దలకు సందేశాలు ఇచ్చేది ఏంటంటే, అక్కడ కూటమి ఉంది, ఇక్కడ కూటమి ఉంది, బీజేపీకే మీకు సపోర్ట్ చేయాలి, మద్దతు చేయాలి, మీరు మాత్రం పోటీ చేయొద్దని ఫోర్స్ఫుల్ గా ఫోర్స్ వచ్చింది. మా అరవింద్ కుమార్ గౌడ్ పొద్దున ఉదయం నన్ను పిలిపించి మా జాతీయ రాష్ట్ర పార్టీ పెద్దలందరూ పిలిచి సంజాయించి బీజేపీకి మద్దతు పలకాలని నన్ను ఈ రోజు విత్డ్రా చేయించి నేను మాత్రం బీజేపీకి మద్దతుగా పలుకుతున్నాను. 25 సంవత్సరాలు పొత్తున్న కారణంగా వారి పార్టీ పెద్దలు వాళ్ళని సంప్రదించి అధిష్టానమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే అరవింద్ గౌడ్ గారు కానీ వారందరితో మాట్లాడడం జరిగింది. నేను కూడా ఇందాక అరవింద్ గౌడ్ గారితో మాట్లాడడం జరిగింది. మరి నాకు తెలుగుదేశం పార్టీకి, అంటే నాకు స్వయంగా, నేను ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మెంబర్ని కాదు, కానీ అమ్మ సదాలక్ష్మి గారు తెలుగుదేశం పార్టీలో 2 సార్లు వైస్ ప్రెసిడెంట్గా చేశారు. అన్నగారు నటరత్న, నట సార్వభౌమ, విశ్వవిఖ్యాత ఎన్టీ రామారావు గారి కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యువరత్న బాలకృష్ణ గారు నాకు చిన్ననాటి నుంచి మిత్రుడు. ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు మేము మా కుటుంబ సభ్యులందరూ కూడా ఒకరికొకరు పరిచయం. బాలకృష్ణ గారు మా ఇంట్లో వచ్చి ఉన్నారు, నేను బాలకృష్ణ గారి ఇంట్లో మద్రాసులో పోయి ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా ఆప్యాయమైనటువంటి మిత్రుడు. అటువంటి సందర్భంలో ఇట్లా కొంచెం కాంట్రవర్సీ వస్తే కూడా బాగుండదని చెప్పేసి నేను అప్పీల్ చేయడం జరిగింది నరసింహరావు గారికి. సంపూర్తిగా తను
తోడ్పాటుగా తను జెండుదండలు అందిస్తారు. ఆయన కూడా అహర్నిశలు కృషి చేస్తారు. మరి ఆ రకంగా ఒక మెట్టు ముందరికి వెళ్ళినట్టే ఒక ప్రధానమైనటువంటి పార్టీ మాకు కలిసి రావడం, ఒక బలానికి బలం చేకూర్చి ఇంకొంచెం బలోపేతమై ముందరికి సాగుతున్నట్టే ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయమైంది. మెజారిటీ కూడా అత్యధికంగా పెరగబోయే సందర్భం కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రెస్ మీడియా వారు కూడా మీ ద్వారా అందరూ నాకు మద్దతు తెలిపాలి. గతంలో కూడా బీజేపీ తెలుగుదేశం అంతా పొత్తు ధర్మం పాటించాలి అని చెప్పి అనడం జరిగింది. ఆ ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. హైకమాండ్ నుంచి కూడా మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పొలిట్ బ్యూరో మెంబర్లు అందరూ కూడా పొత్తు ధర్మాన్ని పాటించి బీజేపీకి మద్దతు చేసి గెలిపించాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్నొచ్చి మమ్మల్ని కలవడం కూడా జరిగితే దానివల్లనే మేము కూడా అంతా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి అందరినీ నరసింహరావులని విడుదల చేయించి పొత్తు ధర్మం పాటించి బీజేపీని మద్దతు చేసి గెలిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైతే అన్నారో సొంత ఓట్లు వచ్చినాయని అది అపోహ మాత్రమే. ఆయన 2018లో నియోజకవర్గంలో ఓల్డ్ బోయినపల్లిలో రాగిడి లక్ష్మారెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ప్రజలు అత్యధిక విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారని, ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. ప్రచారంలో భాగంగా బోయినపల్లి, ఆర్ఆర్ నగర్, హెచ్ఏఎల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా నరసింహ యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు మర్చిపోలేదని, వాటన్నింటినీ ప్రభుత్వం అమలు చేయకుండా ఓటర్లు గుర్తించారని, అందుకే తమ ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారని ఆయన అన్నారు. ప్రతి చోట ప్రతి కాలనీలో తమకు విశేషణ స్పందన లభిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కర్రె జంగయ్య, హరినాథ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.